నేడు హన్మకొండలోని ఓ ఫంక్షన్ హాల్లో తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య అధ్యక్షునిగా వరంగల్ జిల్లాకు చెందిన మోత్కూరి రామును ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ బ్రాహ్మణ సంఘానికి అభివృద్ధికి తన వంతుగా సాయశక్తులా కృషి చేస్తానని, బ్రాహ్మణులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు తన వంతుగా కృషి చేస్తానని, బ్రాహ్మణ సంఘ అభివృద్ధికి తోడ్పాటుగా నిలుస్తానని, ఈ యొక్క నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలపడం జరిగింది. अस्ति न इन्द्रो वृद्धशन्ति। ॐ लं नमस्ते गणपतये क्षं तत्त्वमसि त्वमेव केवलं कर्तासि त्वमेव केवलं कर्तासि त्वमेव केवलं भक्तासि त्वमेव सर्वं खल्लिदं विद्यम् अहं वच्मि सत्यं वच्मि అవకమ్మా అవకర్తారం అవశ్రో. ఇంకా అంతకంటే తనకున్నటువంటి యొక్క ధైర్యం చేత బ్రాహ్మణత్వం కోసం మాత్రమే వారు చదువుతారు. గాయత్రి అమ్మవారి శ్లోకం చదివేసేసి ఇంకా వారి ప్రమాణ స్వీకారం పూర్తిగా భావిస్తారు. 2018, 2021, 2025 4 పర్యాయాలు మనకు రాష్ట్ర చైర్మన్గా నేను మరియు మా తమ్ముడు రాష్ట్ర, అదేవిధంగా మా ప్రధాన కార్యదర్శి పెద్దలు వైద్య ప్రభాకర్ గారు, మా కోశాధికారి మరి విజయశాస్త్రి గారితో మాకు పెద్ద దిక్కు అధ్యక్షుడు మీ పేరు చెప్పండి. వెన్నంపల్లి జగన్మోహన్ శర్మ, తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య చైర్మన్గా సమాఖ్య కార్యవర్గంలో 2025 నుండి 2028 వరకు ఎన్నుకోబడినాను. నేను ఎలాంటి పక్షపాత ధోరణి లేకుండా సంఘ నియమావళి ప్రకారం నిరంతరం కృషి చేస్తానని నాకు అప్పగించే ప్రతి కార్యక్రమము సభ్యుల ముందు గాయత్రి మాత సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. దేవస్థానంలో డైరెక్టర్గా ఎన్నికైనందుకు ఇద్దరికి వారు తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అధ్యక్షులు రామశర్మ గారికి పెద్దలు అత్యవసర కార్యక్రమం కాబట్టి ఉపేంద్ర శర్మ గారు ముందుగా అందరికి రావాలి. రాష్ట్ర మీ కార్డులందరూ చేతులు పట్టుకోండి. నేను చెప్పిన తర్వాత మీ పేర్ల సమయావధానం బయట వంశం ఉన్నది, చాలా దూరం నుంచి ప్రయాణం జరుగుతున్న ఉద్దేశంగా మా రామన్న అందరికీ ఒకేసారి చేశారు. ఆ సూచన ప్రకారం నిర్ణయించుకుంటాం. దయచేసి మీ పేరు చెప్పండి. తెలంగాణ సంఘ సమాఖ్య, తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య పదవికి 2025 నుండి 2028 వరకు తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ నేను ఎలాంటి పక్షపాత ధోరణి చేస్తున్నాను, ప్రమాణం చేస్తున్నాను. ఈ రోజు మరి
తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య 4వసారి ఎన్నికలు కావడం జరిగింది. 2011లో మొదటిసారి, 2018లో రెండోసారి, 2021 మూడోసారి నేను అధ్యక్షునిగా ఉండడం. 2025 మార్చి 23 స్వర్ణగిరి దేవాలయంలో మరి ఎన్నికలు కావడం జరిగింది. నేను రాష్ట్ర శాశ్వత చైర్మన్ గా, మా తమ్ముడు రాష్ట్ర అధ్యక్షునిగా, మోత్కూరు రామేశ్వరరావు గారు, వైద్య ప్రభాకర్ గారు ప్రధాన కార్యదర్శిగా, మరి సముద్రాల విజయసారథి గారు కోశాధికారిగా, వివిధ జిల్లాల నుంచి ఉపాధ్యక్షులు, ఆర్గనైజర్ సెక్రటరీలు, జాయింట్ సెక్రటరీలు, ప్రధాన కార్యదర్శులు, మహిళా విభాగం, యువజన విభాగం, న్యాయ విభాగం, డాక్టర్స్ విభాగం, అనేక విభాగాలుగా మరి తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తరించబడినది. ఈ విస్తరించిన తరుణంలో మేము చేసేటువంటి కార్యక్రమాలు కూడా ఒక సంవత్సరం ఎజెండాగా నిర్ణయించుకుంటాం. ఆ నిర్ణయం ప్రకారం కూడా మేము ఈ కార్యక్రమాలు నిర్వహిస్తాం. మొట్టమొదట వరంగల్ జిల్లాలో యజ్ఞోపవిధం స్థాపించి మరి ఉచితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉపనయన కార్యక్రమాలు, థ్రెడ్ మ్యారేజ్ అంటారు, ఆ యొక్క కార్యక్రమం చేస్తాం. అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ లో మరి ఉద్యోగ మేళా, అదే విధంగా వివాహ పరిచయ వేదికలు చేస్తాం. మరి అన్ని జిల్లాలలో కార్తీక సమారాధనలు చేస్తాం. పూర్ బ్రాహ్మణులందరికీ కూడా ఇబ్బందులు అయితే వాళ్ళ చదువు విషయంలో ఆదుకుంటాం. ఈ విధంగా తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అనేక కార్యక్రమాలు గత 10 సంవత్సరాలు కూడా 3 పర్యాలు చేస్తూ 4వ సంవత్సరము మరి నూతన అధ్యక్షునిగా మోత్కూరు రామేశ్వరరావు గారికి బాధ్యత అప్పచెప్పిన ఈ 4 నెలల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని తిరిగి అన్ని జిల్లాలను సమన్వయం చేసి అక్కడ ఉన్నటువంటి సాధక బాధకాలు తెలుసుకొని మరి ఈ రోజు డిఎస్ఆర్ గార్డెన్ లో మరి డి సురేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క భవనంలో కూడా మరి ఈ ప్రమాణ స్వీకారం జరగబడింది. మరి ఎట్లయితే నేను 3 పర్యాయాలు అధ్యక్షునిగా ఉండి నాకు సహకరించడంలో రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మణ బంధువులందరూ కూడా, మా తమ్మునికి కూడా అదే విధంగా అందరూ సహకరించి ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా సంఘాన్ని ముందుకు తీసుకుపోయే దిశలో కూడా ఉండాలని మరి తెలియజేస్తున్నాను. మరి ఈ కార్యక్రమంలో రాష్ట్ర నలుమూలల నుండి వచ్చి ఈ కార్యక్రమం విజయవంతం చేసిండ్రు. మరి ఈ యొక్క ఉమ్మడి జిల్లా అధ్యక్షునిగా ఉదయమరి కృష్ణమూర్తి గారు దీనికి అధ్యక్షత వహించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా దోహదపడ్డారు. దీనికి ముఖ్య అతిథిగా మా దర్శనం శర్మ గారు, అదేవిధంగా పాలకుర్తి గౌతమ్ శర్మ గారు రావడం జరిగింది. ఈ విధంగా ఇంకా చాలా మంది సభ్యులు, రంగు ఉపేందర్ శర్మ అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, అదేవిధంగా మా తమ్ముడు గిరిప్రసాద్ గారు, అనేకమైనటువంటి మరి బ్రాహ్మణ బంధువులు అన్ని జిల్లాల నుంచి వచ్చి ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను, నాకు 10 సంవత్సరాలు ఎట్లయితే చేదోడు మాదోడుగా ఉన్నారో అదే విధంగా మా తమ్ముడు మోత్కూరు రామేశ్వరరావు గారు కూడా అదే ఆదరణ కల్పించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ఆత్మీయ బ్రాహ్మణ బంధువులు అందరినీ కూడా కోరుకుంటూ ప్రతి నలుమూలలో ఉన్నటువంటి గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్యను పటిష్టం చేయవలసిందిగా కోరుతున్నాను. నమస్కారాలు. ఈ రోజు తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అధ్యక్షుడిగా మీరు ప్రమాణ స్వీకరించాం. తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అంటే రాష్ట్రంలో ఎన్ని బ్రాహ్మణ సంఘాలు ఉన్నా పెద్ద పాత్ర వహించేదే సమాఖ్య. అంటే నదులన్నీ కలిసి సముద్రం కలిసినట్టు సముద్ర పాత్ర ఈ తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య తీసుకుంది. నేను ఈ పదవిలో ఉన్నంత కాలం బ్రాహ్మణ సంఘానికి సంబంధించిన యూత్ని, మహిళలకు అధిక పాలికలు ఇస్తూ అనేక కార్యక్రమాలు ఇస్తూ బ్రాహ్మణ అభ్యుదయానికి చేదోడు వారుగా ఉంటూ బ్రాహ్మణుల పట్ల ఏమైనా అరాచకాలు కానీ బ్రాహ్మణులకి సమస్య వస్తే నేను ఒక కుటుంబ సభ్యులుగా ఉంటూ నా కుటుంబాన్ని ఈ 3 సంవత్సరాలు నా కుటుంబాన్ని త్యాగం చేస్తూ బ్రాహ్మణ జాతికి, బ్రాహ్మణ సంఘానికి అంకితమవుతానని తెలియజేస్తూ